మీరు ఎప్పుడైనా రాత్రి మంచంపై పడుకుని ఇలా ఆలోచించారా? అన్నీ సరిగానే ఎప్పుడు అవుతాయి? నా భవిష్యత్తు ఏమిటి? దేవుడు నా ప్రార్థనలు వింటున్నారా? కీర్తన 4లో దావీదు కూడా ఇలాంటి ఒక రాత్రిని వివరించాడు. అక్కడ చుట్టూ నిందలు, అబద్ధాలు, ఒత్తిడి, భయం, అనిశ్చితి. కాని అతని అంతరంగంలో లోతైన శాంతి ఉంది. ఎలా? ఎందుకంటే అతనికి తెలుసు, నన్ను వినే దేవుడు రాత్రిలో కూడా జాగారకుడై ఉన్నాడు. ఈ అధ్యాయాన్ని ఈ రోజు మనం కేవలం చదవం. దాని శాంతిని, దేవుని సాన్నిధ్యాన్ని అనుభవిస్తాం. దావీదుపై నిందలు వచ్చాయి. జనం అతని గౌరవాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. అతని మనసులో ఒత్తిడి ఉంది, కానీ భయం లేదు. కీర్తన 4 మనకు ఇది నేర్పుతుంది. పరిస్థితులు ఎంత కఠినమైనా మీ శాంతిని ఎవరూ తీసుకోలేరు. ఆ శాంతి దేవుని నుండి వచ్చినదైతే. వచనం 1. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొడ్డపెట్టినప్పుడు నాకుత్తరమెమ్ము ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన నంగీకరించుము. దావీదు చెబుతున్నాడు, మునుపు నన్ను రక్షించావు, ఈ రోజు కూడా రక్షిస్తావు. అంటే దేవుడు మీను గతంలో ప్రమాదం నుంచి బయటకు తీశాడంటే ఈ రోజు ఉన్న సమస్య కూడా పెద్దది కాదు. అది భయపు ప్రార్థన కాదు, అది విశ్వాసపు ప్రార్థన. వచనం 2. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు? జనం మీ వెంటే అబద్ధాలు మాట్లాడవచ్చు, మీ ప్రతిష్టను దిగజార్చవచ్చు. కాని దేవుడు అడుగుతున్నాడు, ఎంతకాలం అబద్ధాలకు వెంబడి పరిగెడతారు? ఈ వచనం మన బాధను అర్థం చేసుకుంటుంది. మన స్వభావం అనవసరంగా దెబ్బతినే బాధను. వచనం 3. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలిసికొనుడి, నేను యెహోవాకు మొడ్డపెట్టగా ఆయన ఆలకించును. ఇక్కడ ఒక శక్తివంతమైన సత్యం ఉంది. నీవు మొలపెట్టగానే దేవుడు వెంటనే వింటాడు. అతడు బిజీగా ఉండడు. అతడు అలసినవాడు కాదు. అతడు ఆలస్యం చేయడు. అతడు వింటాడు. వచనం 4. భయమునొంది పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. ఇది రాత్రి కోసం దేవుని ఆజ్ఞ. పాపం చేయవద్దు. ఒత్తిడి ఉందా? రాత్రికి మీ హృదయంతో మాట్లాడండి, నిశ్శబ్దంగా. ఎవరో మీకు వ్యతిరేకంగా ఉన్నారా? ప్రతీకారం తీయకండి, శాంతిగా ఉండండి. ఇది భావోద్వేగ నియంత్రణను నేర్పుతుంది. వచనం 5. నీతియుక్తమైన బలులు అర్పించుచూ యెహోవాను నమ్ముకొనుడి. దావీదు అంటున్నాడు, పరిస్థితులు మారినా నా విశ్వాసం మారదు. ఈ ప్రపంచం చెబుతుంది, మొదట ఫలితం చూపు, తరువాత నమ్ము. కాని దేవుడు అంటాడు, మొదట నమ్ము, ఫలితం తరువాత వస్తుంది. వచనం 6. మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము. ప్రపంచం అడుగుతుంది, ఎవరు మాకు సహాయం చేస్తారు? కాని దావీదు అంటున్నాడు, యెహోవా తన వెలుగును నాపై ప్రకాశింపజేస్తాడు. ఇది భయాన్ని, ఆందోళనను తొలగించే వచనం. వచనం 7. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. ప్రపంచానికి ఆనందం వస్తువుల వల్ల ఉంటుంది. దావీదుకి ఆనందం దేవుని వల్ల ఉంటుంది. దేవుని ఆనందం అంత లోతైనది. భౌతిక ఆస్తులు కూడా దానికి సరితూకం కావు. వచనం 8. యెహోవా, నెమ్మదితో పండుకుని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. ఇది మొత్తం అధ్యాయానికి మధ్యభాగం. దేవుడు ఇచ్చే శాంతిని లోకం ఇవ్వలేదు. దావీదు యుద్ధంలో కూడా గాఢ నిద్రపోతాడు. ఎందుకంటే అతని రక్షణ మంచంపై కాదు, దేవునిపై ఉన్న విశ్వాసంలో ఉంది. ఈ రోజు ఈ వచనం మీతో చెబుతోంది, మీరు నిద్రపోతున్నప్పుడు దేవుడు మేల్కొని ఉన్నాడు. మీ హృదయం ఈ రోజు కలతతో, భయంతో,
ఆందోళనతో ఉన్నా. గుర్తుంచుకోండి, యెహోవా మీ శాంతి. ఈ సందేశం మీకు ఆశీర్వాదమైతే ఇదిని మరొకరి జీవితంలో కూడా ఆశీర్వాదమయ్యేలా పంచండి.